మరొకసారి కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి, అందరినీ రుణ విముక్తుల్ని చేస్తామని చెప్పి పదే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ రైతాంగాన్ని మోసం చేసిన సంగతి గుర్తు చేస్తున్నాం. 15 ఆగస్టు లోపల అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగకుండా ఉన్నదని, ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తానని పదే చెప్పి యావత్ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా రుణ విముక్తి జరగాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. గతంలో కూడా ప్రభుత్వం ₹1 లక్ష రుణమాఫీ చేయాలంటే 19,198 కోట్ల రూపాయలు అవసరం పడ్డది, దాదాపు 37 లక్షల మంది రైతులకు. మరి ఈరోజు 65 లక్షల మంది రైతులకు 49,500 కోట్లకు బదులు కేవలం 17,000 కోట్ల రూపాయలతో చేతులు దులుపుకొని ఈరోజు రాష్ట్రమంతా రుణమాఫీ చేశామని చెప్పేసి పండుగలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ₹1 లక్ష రుణమాఫీకి గతంలో 19,000 కోట్ల రూపాయలు అవసరం పడితే నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీని కేవలం మరి 17,933 కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు? దీని ఫార్ములా ఏందో ఒకసారి ప్రజానీకానికి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను.